సో, మొన్నటి నుంచి గూడా మనం కొన్ని డౌట్స్ క్లారిఫై జేస్తున్నాం. అంటే రెమెడీస్ గూడా ఉన్నాయి దాంట్లో. అలాగే డౌట్స్ గూడా క్లారిఫై జేస్తున్నాం. దాంతో పాటు నేనిప్పుడు ఒక వీడియో చేశాను. అంటే నార్త్ సైడ్ ఎలాంటి పెయింటింగ్స్ ఉంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయా అని జెప్పి నేనొక వీడియో చేశాను. మంచి స్పందన ఉంది. అది ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా బాగా వెళ్తుంది. అయితే మీకు కూడా ఏంటంటే మీ జాతకాన్ని చూసినప్పుడు ఇలాంటి ఇంకా చాలా సింపుల్ చేంజెస్ మనం ఇంట్లో రెమెడీస్ చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు మనకుంటాయి. ఇంకా కొన్ని నేను డైరెక్ట్ నార్త్ సైడ్‌లో ఇంకా కొన్ని వస్తువులుంటాయి పెట్టేటియి. అయి మనం డైరెక్ట్ చెప్పలేము. వాళ్ళొచ్చినప్పుడు ఏంటంటే, ఒకవేళ వాళ్ళకి నార్త్ సైడ్ కలిసొస్తది అంటే వాళ్ళకి పర్ఫెక్ట్‌గా ఈ ఐటెమ్స్ ఇక్కడ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఎవరికైనా సరే గాని ఇప్పుడు శుక్రుడు బాలేడు. శుక్రుడు, బుధుడు గాని ఇప్పుడు శుక్రుడు కన్యా శుక్రుడయ్యాడు. బుధుడు మీన రాశిలో ఉన్నాడు. ఇప్పుడు ఆళ్ళకి నార్త్ సైడ్ మనం ప్రిఫరెన్స్ ఇస్తామా? ఇవ్వం. నార్త్ సైడ్ ఆళ్ళకివ్వం. ఇప్పుడు వాళ్ళకి రెమెడీ ఏం జెప్తాం మనం? నువ్వు ఒకవేళ తీసుకుంటే వెస్ట్ ఫేస్ తీసుకో. నార్త్ సైడ్ ఏం జేయాలి? ఒక వెండి గిన్నెలో మంచిగా పటిక బెల్లము, అలాగే ఇలైచీలు, ఓ దాల్చిన చెక్క ముక్క దాంట్లో వేసేసి మూత పెట్టేసి నార్త్ సైడ్ పెట్టేసి దాన్ని డైలీ కొంచెం అగరబత్తి చూపి ప్రతి నెల అమాస తర్వాత ఎక్కడైనా జలప్రవాహం చేసేయి. లేదనుకుంటే ఏదైనా చెట్టు దగ్గర పెట్టేసేయి. ఆటోమేటిక్‌గా వాటికి వాస్తు రెమెడీ అయిపోతుంది. వాటి వెల్త్ అట్రాక్షన్, బిజినెస్ డెవలప్‌మెంట్ అని కనపడుతుంది. ఇదెప్పుడు చెప్పగలుగుతాం మనం? ఆళ్ళ వ్యక్తుల జాతకం చూసినప్పుడే మనం చెప్తాం. సో, ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటిదంటే, అసలు నాకు ప్రమోషను, ఇంక్రిమెంటు, హెల్తు అన్ని రకాలుగా నాకు బాగుండాలి అంటే మనం ఏం జేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ట్ సైడ్ మనకిదంతా గూడా గురువు, రవి ఉండేదెక్కడ అంటే నార్త్ ఈస్ట్. సో, మనకు నార్త్ ఈస్ట్ కార్నర్‌లో గాని మనం ఎలాంటి పెయింటింగ్ పెట్టాలి. ఫస్ట్ హెల్త్ పరంగా మనకు డెవలప్‌మెంట్ గావాలి అంటే ధన్వంతరి దేవత ఫోటో అనేది ఈస్ట్‌కుండాలి. సెకండ్, ఒకవేళ నాకు ప్రమోషన్, ఇంక్రిమెంట్ అవుతుంది అంటే సూర్యభగవానుడి యొక్క ఫోటో మనము ఈస్ట్ సైడ్ ఈస్ట్ చూసేటట్టు పెట్టాలి. అంటే మనం ఇంటి బయట పెట్టినా పర్లేదు. ఆ సూర్యుడిది ముఖం వస్తది గదా! అది మనం ఏం జేయాలి అంటే ఇప్పుడు ప్రమోషన్, ఇంక్రిమెంట్‌కైతే ఈస్ట్ చూడాలి. అదే ఒకవేళ ఇంట్లో దీర్ఘకాల వ్యాధులున్నాయంటే ఆయన వెస్ట్ చూసేటట్టు పెట్టాలి. ఈస్ట్, వెస్ట్ 2 డిఫరెన్స్. కాబట్టి ఈస్ట్‌కి ఈ 2 పెయింటింగ్స్ ఈ సూర్య ముఖం పెట్టుకోవచ్చు లేదా ఫోటో గూడా పెట్టొచ్చు మనం. లేదు గురువుగారు శత్రువులు ఎక్కువైపోతున్నారు. శత్రు బాధ ఎక్కువైతుంది. ఎక్కడ చూసినా సరే గాని మనకి దోస్తులాగానే ఉండి మళ్ళీ ఎమ్మటే వాళ్ళు దుష్మన్‌లాగా అయిపోతుర్రు అంటే జెండాపై అంటే ఇట్లా జెండా పట్టుకున్న హనుమంతుల వారి యొక్క ఫోటో అక్కడ మీరు పెట్టినట్టయితే ఆ శత్రువుల మీద కూడా మీరు విజయం అనేది పొందగలుగుతారు. ఇంకోటి వెహికల్స్ ఇబ్బంది పెడుతున్నాయి గురుగారు. నిత్యం వెహికల్స్ ఇబ్బంది పెడుతున్నాయి. ఏదో రకమైన ఎప్పుడు కార్ షెడ్‌లో ఉండటం, బండి షెడ్‌లో ఉండటం ఏదో ఒక ఇబ్బంది అయితుంది గురుగారు. మరి దానికేం జేయాలి అంటే సింపుల్. ఒకటి యెల్లో కలర్ సిల్క్ క్లాత్ తీసుకోండి. తీసుకొని దాంట్లో కొన్ని బాస్మతి రైసు, కొంచెం కుంకుమ పువ్వు, ఒక రూ. 1 కాయిన్ దాంట్లో వేసేసి దాన్ని మంచి యెల్లో థ్రెడ్ తోటి కట్టి నార్త్ వాల్‌కి టచ్ గాకుండా ఈస్ట్ గోడకి అంటే నార్త్‌కి టచ్ గాకుండా ఒక 3 ఇంచులు గ్యాప్ ఇచ్చి ఇవతలకి ఈస్ట్ వాల్‌కి ఏదైనా మూల కొట్టి అక్కడ హ్యాంగ్ జేయండి. ఆ మంచి అగరబత్తి చూపియండి. అలాంటి మీకు ఇంట్లో ఎలాంటి ఇబ్బందులని మీకు ఉండదు వెహికల్ రిలేటెడ్. అలాగే ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళకి ఎప్పుడు చూసినా సరే గాని ఏదో రకమైన లాసెస్ వస్తున్నాయి. ఫైనాన్షియల్ లాసెస్ వస్తున్నాయంటే సింపుల్‌గా ఏం చేయాలంటే గుడ్లగూబ వస్తది కదా! ఓన్లీ మీరు ఆన్‌లైన్ ప్రింట్ తీసుకోవచ్చు. కుదిరితే ఏంటంటే వైట్ అందులో కలర్స్ ఉంటాయి కదా! వైట్ గుడ్లగూబది ఒకటి ఫోటో ప్రింట్ ఔట్ తీసుకొని దాన్ని యెల్లో కలర్ బార్డర్ తోటి ఫ్రేమ్ కట్టేసి ఈస్ట్ వాల్‌కి పెట్టండి. అప్పుడు ఆ ఫైనాన్షియల్ లాసెస్ అనేవి కూడా మనకు తగ్గుతాయి. ఎందుకంటే లక్ష్మీ వాహనం కాబట్టి అక్కడ పెట్టినట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేవి మనం చూస్తాం. కాబట్టి ఇలాంటి ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి మన దగ్గర రెమెడీస్ గానీ అది మన జాతకం చూసినప్పుడు ఇంకా పర్ఫెక్ట్ చెప్పగలుగుతాం. కాబట్టి మీరు గూడా మీ గురించి తెలుసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్‌కి ఇవాళ కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకొని మాట్లాడండి. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం గదా! ఎరుపు రంగులో ఉన్నవి మనకిక్కడ పిల్లిమాయ. అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిల్ని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలున్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది.
చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి, ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.